గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రామచంద్రరాజు గారి దగ్గర రామచంద్రరాజు సార్ దగ్గర పనిచేశాను. అప్పుడు ఆ టైంలో వన్ మోర్ థింగ్ ఏంటంటే డెకాడిస్ బాగా అవుతుంది. ఫామ్ హౌస్లో డెకాడిస్ బాగా అవుతుండే. అప్పుడు కంటిన్యూస్ మేము ఒక టీం చేశారు మమ్మల్ని అందరం మొత్తం. అప్పుడు సర్వేశ్వర రెడ్డి గారు కూడా అక్కడనే ఉండే. అందరం ఒక టీం ఉన్నప్పుడు అది డైలీ పెట్రోలింగ్ డ్యూటీ నైట్లో. అదొక విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు లేవు అటువంటి ఇన్సిడెంట్స్. ఆ ఫామ్ హౌస్ రావడం, వాచ్మెన్ చంపడం, లేకపోతే ఏదైనా ఉంటే దోచుకుని వెళ్ళడం. అప్పుడు 1000 రూపీస్ కూడా మర్డర్స్ అయినాయి. అవును సార్. అవి కాకుండా మీరు రంగారెడ్డి జిల్లా చేసినప్పుడు శంషాబాద్ నుండి షాదనగర్ రోడ్లో లేదా శంషాబాద్ నుండి ఇటు మన షాబాద్ రోడ్లో ఎక్కువ బాణామతితో హత్యలు జరిగింది. బాణామతి పేరు మీద మీరు ఐడెంటిఫై చేశారు అప్పుడు? నేను చేయలేదు. సార్ కొంతకాలం చేసిన తర్వాత ఉప్పల్ ట్రాఫిక్. ఓకే, ఉప్పల్ ట్రాఫిక్లో మీరు నేర్చుకుంది ఏంటి? అక్కడ ట్రాఫిక్ అసలు ఉప్పల్ ఒకసారి జామ్ అయిందంటే ట్రాఫిక్ అప్పుడు కూడా సింగిల్ రోడ్స్, ఈ డివైడర్స్ కూడా లేకుండా. అప్పుడు ఉప్పల్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఒక 7-8 పోలీస్ స్టేషన్స్ అయి ఉంటాయి మేము చేసినప్పుడు. ఉప్పల్ ట్రాఫిక్ దగ్గర నుంచి అప్ టు మీకు భువనగిరి బార్డర్, ఇటు నాచారం బార్డర్, అటు ఎల్బీనగర్ హయత్ నగర్ బార్డర్ ఒకటే సింగిల్ వేసి ఓన్లీ 1 సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్, 6 కానిస్టేబుల్స్. అప్పుడు ఆ స్టాఫే ఉండే. ఎందుకంటే ఆ ఉప్పల్ సర్కిల్ నుండి ఉప్పల్ బస్ స్టాండ్ వరకు మాత్రమే ప్యాక్ అవుద్ది, అంటే రోడ్డు నేరో అయిపోతుంది. దాన్ని వైండింగ్ చేయాలని ఆలోచన ఎందుకు ఉండేది కదా? తర్వాత చేసింది కానీ ట్రాఫిక్ కూడా హెవీ కన్జ్యూమ్ ఎక్కువ ఉంది. ట్రాఫిక్ రావడం, రోడ్ స్పేస్ పెరగట్లేదు, వెహికల్స్ పెరుగుతున్నాయి. దాని దగ్గర చేస్తుంటే బాగానే ఉంటది కదా. ప్లేస్ లేదు. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ మీరు ఐడియా ఉండొచ్చు, ఆ మెట్రో స్టేషన్ ఉంటుంది ఉప్పల్ క్రాస్ రోడ్. ఆ లెఫ్ట్ సైడ్ అది యాక్చువల్గా లారీ పార్కింగ్ చేస్తాం, పాకిస్తాన్ అతను ల్యాండ్ అది. అది వీళ్ళు లారీ డ్రైవర్స్ క్లియర్లీ యాక్చువల్గా లీగల్ అయితే పాకిస్తాన్ అతని ల్యాండ్ అది. సో ముస్లిం పిల్లది. వీళ్ళు లీగల్ పోయి ఏం ఇల్లీగల్ మొత్తం లారీలు మొత్తం అక్కడ పార్క్ చేస్తుండే. అక్కడ 2-3 సార్లు మాత్రం తీసేసినాం కానీ కాలే మాత్రం కాదు. అసలు వాళ్ళు రానిరు ఇక్కడికి. అంటే ఎల్బీ నగర్ ఒకటి, ఉప్పల్ ఒకటి, 2 సిటీలకు ఎంటర్ అయినప్పుడు వచ్చే మెయిన్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది మొత్తం ఏరియా అది. అంటే అక్కడ మీరు గుర్తించింది ఏంటండి? ట్రాఫిక్ స్పేస్ లేక, లేదా పబ్లిక్ అవేర్నెస్ లేక, డ్రైవర్ యొక్క మిస్టేక్? స్పేస్ లేక. అప్పుడు తర్వాత ఈ 4 ఆటోస్ అని మీకు ట్యాగ్ ఆటోస్ అంటారు వాటిని. అసలు యాక్చువల్ సిటీ ఎంట్రీ ఉండేది, అక్కడ దానికి వస్తుండేవి. ఆ ఆటోస్ అప్పుడు ఆల్మోస్ట్ 500-600 ఆటోస్ ఉండేవి. అది కట్కేశ్వర నుంచి వచ్చే ఆటోలు అక్కడ ఆగిపోయారు కదా. కానీ ఆపరు వాళ్ళు. మనం కొంచెం లేనప్పుడు మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవుతుంది. అది కొంచెం టఫ్ ఉండే, ఫోర్స్ తక్కువ ఉండే అప్పుడు. ఇంత ఫోర్స్ లేదు. సైబరాబాద్ కూడా కాదు. రంగారెడ్డి జిల్లా. ఓకే, ఉప్పల్ తర్వాత అండి? ఉప్పల్ తర్వాత ఎస్ఐ సిటీకి వచ్చాను మళ్ళీ, హైదరాబాద్ సిటీ. ఎస్ఐ అఫ్జల్ గంజ్ చేశాను. జయరామ్ అని ఇప్పుడు మీకు ఐడియా ఉండదు, అడిషనల్ డీసీపీ మాదాపూర్. ఎవరండి? జయరామ్ సార్. నేను అప్పుడు చేసాం. లక్ష్మీనారాయణ అని చెప్పి పోతాను. అఫ్జల్ గంజ్ ఇస్ టోటల్ డిఫరెంట్. మళ్ళీ అఫ్జల్ గంజ్ బిజినెస్ ప్రూన్ ఏరియా అది. కమ్యూనల్ పెద్ద ఏమి ఉండకపో, బిజినెస్ ఆఫెన్స్లో ఎక్కువ అవుతుండే. ఉస్మానియా హాస్పిటల్ పక్కే డెడ్ బాడీస్. మెయిన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో పెద్ద అఫెన్స్లు అవుతుండే. అఫెన్స్లు అంటే వాడు మార్నింగ్ రావడం 20 lakhs పోయినా, 30 lakhs పోయినా అంటే వాడు ఎక్కడో బస్సు ఎక్కుతాడు, విజయవాడలో ఎక్కుతాడు, ఖమ్మంలో ఎక్కుతాడు. మెయిన్ సెంటర్ పాయింట్ అది. వాడు ఎక్కడో దిగుతాడు మధ్యలో. అది దిగింది వాడు దిగలేదు, మళ్ళీ ఎక్కి కూర్చొని ఇక్కడికి వచ్చి డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత, దట్ మీన్స్ అంటే అఫ్జల్ గంజ్ రీచ్ అయిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చూసుకున్న తర్వాత బ్యాగ్ ఏదో మిస్ అయినట్టు పోయిందని వస్తారు వాడు. ఇటువంటి కేసెస్ చాలా విపరీతంగా వస్తున్నాయి కేసులు. అక్కడ కాకుండా పీపీలు కూడా ఉంటుంది కదా. అది ఎక్కువ పీపీలో ప్రాస్టిట్యూషన్ కూడా బాగానే ఉండదు. మొత్తం లార్జెస్ట్ బస్ స్టేషన్ ఎదురుగా వరస లార్జెస్ట్ ఉండదు మొత్తం. అది ఇటు పోతే వాళ్ళ బేగం గారు కొంచెం బార్డర్ కొంత వస్తుంది. అది మొత్తం ఈ బిజినెస్ చీటింగ్స్ ఎక్కువ. ఓకే, మీకు ఎక్కువగా డెడ్ బాడీల కేసులు ఎక్కువ వచ్చాయి, అన్నోన్ బాడీలు అంతా. ఎలా భరించేవారండి అక్కడ? పొల్యూషన్ వెనకే పొల్యూషన్ కూడా అంత నీట్. అప్పటికి కొత్తది కన్స్ట్రక్షన్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ 1 month విన్నప్పుడు ఉండే, తర్వాత కన్స్ట్రక్షన్. మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు స్మెల్ వస్తుండే, నైట్ పడుకున్న స్మెల్ వస్తుండే. అక్కడ నైట్ డ్యూటీ చేసినా కానీ నైట్ పొల్యూషన్ కూడా నీట్నెస్ ఉండేది కాదండి. ఉండేది కాదు. అప్పుడు మురళీధర్ గారు అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఉండే కానీ అది ఆ రన్నింగ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది పాపం. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో మీ పొల్యూషన్ ఉండేది. అప్పటినే 800 క్రైమ్ అది. అంటే పీపీలు ఇవన్నీ కేసులు కదా మీకు? పీపీలు, ప్రాస్టిట్యూషన్, డెడ్ బాడీస్, దొంగతనాలు మొత్తం. ఓకే, అఫ్జల్ గంజ్ తర్వాత అప్పుడు స్వరం తీశారని చెప్పి డీజీపీ గారు ఉండే. ఇమ్మీడియట్లీ ఒక 10 to 15 minutes వచ్చేసారు అక్కడికి. నరసింహారెడ్డి సార్ ఇంటికి వచ్చారు, జడ్జి గారి ఇంటికి వచ్చి పిలిపించండి అందరు మమ్మల్ని అందరినీ. పిలిపిస్తే ఏం జరిగిందో చెప్పాం. సరే మీ వీడియో ముందు చెప్పొచ్చు నాకు తెలియదు కానీ కంగ్రాట్స్ అని చెప్పాను అందరికి. మంచి పని చేశారు అన్నాడు సోనా తీశారు. జడ్జి గారు అయితే కేసు బుక్ చేయకూడదా? అంటే అలానే కాదు పాపం, ఆయన వీళ్ళు హోమ్ గార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. హోమ్ గార్డ్ చేయలేదు కదా? హోమ్ గార్డ్ మీరు లేదు, అది నేనేం చెప్పలేడు కదా. కాదండి, ఎవరైతే ఏంటి చట్టం ముందు ఒకటే కదా, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయమంది ఆయనే.
అక్కడ ఇంకేం గుర్తున్నాయండి అప్పుడు? ఇక పెద్ద ఏం లేదండి, కాచిగూడ అంతే. కాచిగూడ ట్రాఫిక్ కదండి, కాచిగూడ ట్రాఫిక్ అంటే ఇక మొత్తం వచ్చేది మనకు చాదర్ఘట్ లిమిట్స్ ఒకటి మొత్తం టోటల్గా వచ్చేది. ఇటు మనకు కాచిగూడ కూడా టఫ్ అప్పుడు మన గోల్ నాకర్ లిమిట్స్ అది అంబర్పేట. సార్ సాధారణంగా మీరు చాలా ట్రాఫిక్ ఏరియాలు పనిచేస్తారు కదా, పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందనుకుంటారా లేదనుకుంటారండి? అంటే కొన్ని ఏరియాస్ కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర ఓకే, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర మాత్రం లేదు సెన్స్. ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర కూడా లేదని ఒక ఏకైకాన్ గారి టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఉన్నది మొత్తం అని కాదు, కంప్లీట్ నేను చెప్పలేను. నేను పనిచేసేది పార్ట్ ఆఫ్ ది ఏరియా. సార్ అంటే మొత్తం కమిషనర్ గారు కాబట్టి మొత్తం ఐడియా ఉంటుంది సార్. అంటే ఎందుకండి మన దగ్గర నిర్లక్ష్యం అనుకోవాలా, అవగాహన లేక అనుకోవాలా, లేదంటే ఏవైనా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలు అని బాగా ఒక ధీమా అనుకోవాలా? అలా ఇప్పుడు చాలా మారిపోయిందిలేండి, అప్పటి పరిస్థితి ఇప్పుడు లేవు. అప్పుడులా ఉండే మీరు అన్నట్టు కరెక్ట్. అప్పుడు ఈ మనకు స్పాట్ చాలా స్పాట్ పేమెంట్ ఉండే, డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకొని పోయేది. దాన్నే వేరేగా మీనింగ్ చూపించేవారు. ఇంకా చూపించేది కదా, పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో పోయి రోడ్డు మీద టీ తాగినా కానీ ఫ్రీగా తాగినట్టు అనిపిస్తారు చూస్తారు. ఓకే, అంత ఖర్చు కూడా తర్వాత అగైన్ అప్పుడు 2000 ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ 2019లో. ఓకే, ప్రమోషన్ ఇన్స్పెక్టర్ కంచన్ బాగు. మీకు ఐడియా ఉంది, తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు. అక్కడి నుంచి కంచన్ బాగులో మీరు వచ్చేసరికి మీకన్నా ముందు రామదాస్ గారు ఒక ఇన్స్పెక్టర్, రామదాస్ తేజ గారు. రామదాస్ తేజ కనిపించిన 4వ నేనేంటరాని ఒక మన 4 సింహాల బొమ్మ కూడా పెట్టారండి. పోలీస్ స్టేషన్కి విపరీతమైన రాకుండేది పబ్లిక్. మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు? అంటే ర్యాపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్, కానీ దానిలో కొంత మిస్యూజ్ కూడా అయింది. మిస్యూజ్ అయిందంటే తెలిసింది మాకు. నేను పనిచేసినప్పుడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండేప్పుడు. ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పడేయడం కంచన్ బాబు అది డంప్ యార్డ్ లాగా ఉండదు. ఇప్పుడున్న సోకాళ్ళు ఎమ్మెల్యే చాలా మంది కూడా పాపం మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎస్సీ హాస్పిటల్ ఒకటి అపోలో కూడా ఉండే పక్కకి, అది బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది, ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది, అదొక ప్రాబ్లం ఉండే. కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అయినాయి అప్పుడు. మధుసూదన్ రెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే, సార్ ఉండే, సౌత్ జోన్ ఉండే. అప్పుడు కూడా ఈ హుస్సేన్ ఆలం లిమిట్స్లో ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఏకకాన్ గారు ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి, కమ్యూనల్ అయింది, 3 రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు. దాని ఇంపాక్ట్ మీకుందా? ఉన్నది, మేమందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అందరం హుస్సేన్ ఆలం లిమిట్స్ అక్కడక్కడ. అప్పుడు దాని కూడా నయీం కూడా అప్పుడు ఇంటర్ఫియర్ ఉండే కొన్ని కేసులు అక్కడ. నయీం చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర, కంచన్ బాగ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాడు. నేను మీకు నెక్స్ట్ చెప్తాను, మీకు అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను, తనతో కూడా ఇంటరాక్షన్ ఎట్లయిందో మాకు. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ. అది ఇందాక నేను చెప్పాను కదా, చౌటుపల్లి సిఐకి వెళ్ళిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ రామన్నపేట చేశాను ఫస్ట్, సిఐ రామన్నపేట. ఓకే, 1.5 years చేశాను అక్కడ. 1.5 years రామన్నపేట తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడికి చౌటుపల్లి సిఐ వచ్చాను, పక్క సర్కిలే ఉండే. చౌటుప్పల్లో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉన్నది అక్కడ. అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది. అంతమ్మగూడెం విలేజ్లో కోనపురి సాంబశివుడు తమ్ముడు రాములు ఉండే, కోనపూరి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయీం మనసులో మర్డర్ చేశారు. అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీస్ స్టేషన్, వాటితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి, లైఫ్ థ్రెట్ అని చెప్పని. కోనపూరి రాములు. ఆ విలేజ్లో ఈయనను అటాక్ చేయడానికి నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే, ఇక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే, తెలంగాణ టైం అది. ఆ తెలంగాణ మూమెంట్ మంచి స్టార్టింగ్ స్టేజ్లో అది. అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక 12 members పంపించాడు నయీం. అంటే ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు. అది ఆపరేషన్ అట్లుంటుంది నయీం. ఎలా మళ్ళీ చెప్పండి. సపోజ్ నేను నయీం ఎవరైనా చంపాదలుచుకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా, హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికొకరికి పరిచయం ఉంటుంది. మళ్ళీ టార్గెట్ ఒకటే ఉంటుంది, అది చెప్పడు టార్గెట్ అది. అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి వేయాలని, అది అట్లా ఉంటుంది స్కెచ్ అది. ఓకే, నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీఏ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇద్దరిని చంపాలనుకునేవాడు, 2-3 పాములు ఇచ్చింవాడు. అది ఈ టైప్ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం. అది పాములు లోపలికి వెళ్ళి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం, మేము ఏం కేసు పెట్టాలి చెప్పండి, మాకు తెలుసు అది నయీం అని. అది బ్లాక్ కోబ్రా అని చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ కూడా చూశాను నేను. అయితే ఈ అంతమ్మగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము. ట్రేస్ చేసి బిఫోరే వాడిని అరెస్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే, కోనపూరి రాములని వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? కొంతమంది నయీం అనుచరులు. వాళ్ళు ఏమన్నారండి? కన్ఫ్యూషన్. 11 members అరెస్ట్ చేసినాం మేము. 11 members ఆయన పంపించాడు. 11 members డిఫరెంట్ పబ్లిక్. మళ్ళీ అందులో కొంతమంది సరెండర్ నక్సలైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ. మన ఆల్ ఏరియా లిమిట్స్ అక్కడ కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాం అప్పుడు మేము, టపంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం. ఏమన్నా యాక్చువల్లీ నేను పెట్టిన కేసులో నాకు వస్తారండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే.
ఒకటే నాకు ఉండే తిరుపతి సార్ అడిగిన నేను అయితే మన దగ్గరికి అయితే రాడని చెప్పన్నాడు. ఫస్ట్ కొంచెం బ్రైబ్ చేస్తే ట్రై చేసినాడు, నేను ఒప్పుకోలేకపోయేసరికి ఈ విధంగా తిరగడానికి స్టార్ట్ అయింది. ఏమని ఇచ్చాడండి? ఏదో సమ్ అంటే చంపుతామని బెదిరించాడా? బెదిరించిండు. తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి. తర్వాత వాడు అబ్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాడు చంపుతామని బెదిరించినప్పుడు మీరేమన్నారు? ఏమన్నా నేను ఏమన్నానంటే అది నేను కూడా కొంచెం ఆర్షినే మాట్లాడాను. సాధారణంగా పోలీసులు సపోర్ట్ తోనే వాడు రెచ్చిపోతాడు కదా, అటువంటి పోలీసులు. ఈ కేసు ఒక డిఫరెంట్. ఇది ఒక నవీన్ గులాటి అని ఎస్పీ ఉండే. సారీ ఫస్ట్ నేను అరెస్ట్ చేసినప్పుడు నవీన్ గులాటి ఉండే. ఓకే. నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ రావు సార్ వచ్చి. ఓకే. సాధారణంగా వాడు పోలీసులు దన్నుతోనే కదా ముందుకు రెచ్చిపోయేది, పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా. కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది అది ఒకటే కేసు, ఫస్ట్ కేసు అనుకుంటా నాకు తెలిసింది. అది నాకే జరిగింది, నేనే ఫేస్ చేసినది. ఓకే. తర్వాత అక్కడి నుంచి 2.5 years పనిచేసాను అక్కడ. సార్ ఉన్నారు డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్ది రోజులు పనిచేసిన. సార్ చోటప్పలు రామన్ కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్లాక్ రాబరా అనే దీంట్లో, మరి వాడి మీద అందులో కూడా ఏమని పెట్టారా? పెట్టలే, అది కంప్లైంట్ నో ఎవిడెన్స్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? తెలిసింది మాకు తర్వాత. ఓకే. అంటే ఈ టైప్ ఆఫెన్స్ వాడు చేస్తారని తెలుసు, కానీ అఫెన్స్ ఎట్లా ప్రూవ్ చేయలేము. అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కోనాపూర్ రాములు తర్వాత మర్డర్ అయ్యాడు కదా. నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది మర్డర్ అయ్యాడు. నేను వచ్చాను సిటీకి వచ్చినాక. అతను గన్మెన్ కూడా అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ కూడా సింగిల్ గన్మెన్ ఇచ్చారు. బాధ అనిపించలేదు అన్నప్పుడు? అనిపించింది. మన చేతిలో కాపాడాం. చాలా సార్లు కూడా నేను హెచ్చరించిన కానీ పాపం రాములు గారికి ఒక ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది. సార్ ఆ ఆపరేషన్ లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా లేదంటే అందరు కలిపి పంపించాడా? తెలియకనే వచ్చారు. 3 teams వచ్చినాయి వాళ్ళు. అవునా? అట్లా నాకు తెలిసిన వరకు ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ టైం ఆ పర్సన్ వచ్చిన ఎవరు చూడలేదు. సాధారణంగా ఒకరినే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒకరిని కూడా ఐడెంటిఫై కాలేదు. ఈ ఇష్యూలే మొత్తం. ఎందుకు చెప్తున్నా అంటే ఇంటరాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీం వచ్చినట్టు నాకు తెలియదు సార్ అని వీడు అన్నాడు, వాడిని అడిగితే వీడు తెలియదు అన్నాడు. అరే మీ అందరు చంపడానికి వీడి కోసం వచ్చారా అని చెప్పారు. ఆ తర్వాత అట్లా ఆపరేట్ చేస్తాం. ఎంత సుఫార్ ఇచ్చుంటాడండి కోనాపూర్ రాములు? అప్పుడు పర్ హెడ్ 1 lakh rupees ఏమి ఇచ్చినాడు అంతే. అంతా మన చుట్టుపక్కల విలేసేవాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలేజ్లో మన కూలి పని చేసుకుంటూ ఉన్నారు. ఆయనకు 1 lakh రూపాయలు అంటే ఎక్కువ. ఆటో డ్రైవర్స్ ఉన్నారు, 3 ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసినాం అందులో ఆ కేసులో. ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు? థ్రెట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు, మళ్ళీ నా జోలికేం రాలే. మళ్ళీ తిరుపతి గారు ఏమన్నారు అప్పుడు? ఏమన్నా జనరల్ పోలీస్ జోలికి అయితే రాడు, మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు ఒకసారి, కాల్ లిస్ట్ సార్ కూడా చూపించాను, ఎస్పీ గారు కూడా చూపించాను. అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారండి? ఏమన్నా నేను గన్మెన్ పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గన్మెన్ ఉంటుండే మాకు, కానీ అంత ఏం ఆలోచించలేదు నేను అది. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి అగైన్ సిటీ సరున్నారు డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఎలక్షన్ కూడా ట్రాన్స్ఫర్ అయినా మమ్మల్ని. అప్పుడు ఓన్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ అక్కడ పంపించారు. సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ. అదొక 2.5 years పనిచేశాను ఎస్ఐగా, సబ్ ఇన్స్పెక్టర్గా. అక్కడి నుంచి అగైన్ ఇక ప్రమోట్. సార్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవే స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. నైజీరియన్ ఫ్రాడ్. ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడం ఉన్నారు, అనురాధ మేడం గారిని. అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం. అప్పుడు ఎన్ని రిజిస్టర్ అయ్యి కేసులు? లేదండి, కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి సైబర్ క్రైమ్ అయ్యేది. ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ 4 inspectors ఉండే. ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర 200-300 కేసెస్ ఉంటుండే. పట్టుకొచ్చారు ఎవరైనా మీరు? కొన్ని తీసుకొచ్చాం, కొన్ని తీసుకోవాలి. సాధారణ నైజీరియన్స్ అరెస్ట్ చేసిన చాలా బేబస్గా ఉంటుంది సీన్ అంటారు. సీన్ దట్ మీన్స్ ఏంటంటే మనకు పర్సన్ సేమ్ కనబడతారు, నేమ్ ఉంటుంది. మీరు 10 members పెడితే 10 members సేమ్ ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, అర్థం కాదు మనకి. ఆల్మోస్ట్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఒకసారి మెహదీపట్నం రైడ్కి వెళ్ళాం మేము. రాబర్ట్ సమ్ నేమ్ ఉంది, రాబర్ట్ అనుకుంటా. సమ్ ఒక కేసులో సైబర్ ఫ్రాడ్లో అరెస్ట్ చేద్దామని వెళ్తే విలేజ్కి ఒక ఇంటి మీద రైడ్ చేస్తే 3 పేర్లు రాబర్ట్, 3 సేమ్ ఉన్నారు. ఆ కాల్ లిస్ట్ తీసాం లాస్ట్కి. అది కాల్ లిస్ట్లో కొన్ని మోల్డ్స్ ఉండే. ఆ మోల్డ్స్ మనకు కూడా కనబడే అసలు యాక్చువల్గా బ్లాక్ ఉంటుంది, వాళ్ళు కనబడదు. కానీ ఏమో ఫైండ్ అవుట్ అయింది. అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే, ఇప్పుడు వేసేది. అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది, కానీ ఇప్పుడు సరౌండింగ్ వాళ్ళే చేస్తుంది. పెరిగిపోయింది ఇప్పుడు సైబర్. ఇదే మనకి పెద్ద ఛాలెంజ్. మన ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గాంజా ఇంపార్టెంట్, డ్రగ్స్ ఇంపార్టెంట్, సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్. సార్ సైబర్ క్రైమ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ. ఓకే. ఎంతకాలం? అదొక 3 years చేశాను. తర్వాత 3 years. ఆ నుంచి ప్రమోషన్.
ఏసీపీ ప్రమోషన్, ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేసి, ట్రాఫిక్ ఏసీపీ బాలానగర్ చేసి. అంటే మీరు ఉప్పల్ తర్వాత బాలనగర్ వచ్చారు? లేదు, ఉప్పల్ ట్రాఫిక్ చూసారు, బాలానగర్ చేసిన, కాచిగూడ ట్రాఫిక్ చేసిన, మళ్ళీ ఏసీపీ బాలానగర్ చేసిన. అంతకన్నా పెద్దదే ఇది బాలనగర్ కూడా. బాలానగర్ అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది. మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సపరేట్ ఏసీపీ అయ్యాడు. అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హెడేక్ ఉంటుంది కదా మొత్తం కంప్లీట్. అదొక 8 months దానికి చేసిన అనుకుంటా బహుశా. అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు, లేదా విమల్ థియేటర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదా బీబీఆర్ హాస్పిటల్. అక్కడ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు. నీకు ఆల్మోస్ట్ టోటల్ ఇండియా కనబడుతుంది నీకు అక్కడ. మధ్యలో కూడా మిస్ అయినా, సారీ, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను, ఎస్ఐ కూడా చేశాను నేను. హరిశ్చందర్ సార్ అని ఉండే మాకు, సార్ దగ్గర పనిచేశాను. హరిశ్చంద్ర రెడ్డి, హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు. ఎస్, ఆ ఏరియా నాకు ఐడియా ఉందా. కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, కంపెనీస్ ఎక్కువ, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా. బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ, సెటిలర్స్. అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏముండదు అక్కడ. మీరు ఇటు పోతే టువర్డ్స్ జీడిమెట్ల రోడ్ పోతే అది మరి ఘోర అడ్డాడు, అసలు అవేర్నెస్ అసలు ఉండదు. మేడ్చల్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్. అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు, ఆల్మోస్ట్ ఆల్. ఇది మనకు అప్ టు షామీర్పేట గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు. టఫెస్ట్ డ్యూటీ అది. డైలీ ఆల్మోస్ట్ ఆల్ మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం. సార్ మీకు ఎక్కువ రోడ్డు మీద జాబ్ ఉంటుంది, ట్రాఫిక్ మీకు ఆఫీస్ అంటే కనిపించదు. మరి ఎలాగండి, ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా? మీరు ఎప్పుడు నేను చూసినా సరే బాలనగర్ లో నర్సాపూర్ క్రాస్ రోడ్ దగ్గర బండిలో కూర్చొని ఉండేవారు. నేను చాలాసార్లు చూసా. అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు, లేదంటే కుకటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బళ్ళు. మీకు వెహికలే ఆఫీసా? ఆల్మోస్ట్ వెహికలే. అంటే ఏసీపీ లెవెల్ ఉండదు అనుకోండి, ఇన్స్పెక్టర్స్ కూడా. మీకు ఏసీపీ లెవెల్లో కూడా అక్కడ ఫతేనగర్ లో ఉండేది ఆఫీస్ అనుకుంటా. ఇందులోనే ఉండదు. మనం అది ఉండే కదా, మనం టువర్డ్స్ జీడిమెట్ల రోడ్ ఉండే. పాత సిసిఎస్ లోపల ఉండదు అందులో. సిసిఎస్ ఐడియల్ కాలనీ లోపల ఉండే. తర్వాత బాలనగర్ తర్వాత అంటే బాలనగర్ నుంచి ఎక్సైజ్కి వెళ్ళిపోయాను. ఎక్సైజ్ 3 years చేశాను. ఏముందండి వర్క్? ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా అక్కడ ఎక్సైజ్ లో మా 4 posts ఉంటాయని, 2 DSPలు, 2 ఇన్స్పెక్టర్స్. ఇవి మన డిప్యుటేషన్లో పనిచేయచ్చు, 1 additional SP ఆల్సో. ఈ 4 posts మనం సివిల్ పోలీస్ నుంచి అలా డిప్యుటేషన్లో పనిచేయచ్చు. అందులో కూడా అది కూడా బాగానే ఉంటుంది జాబ్ అది. అంటే దానిలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా రావాలా, మీ 2 రకాలు ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇన్కమ్ తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది అంటారు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మేము డిప్యుటేషన్కి వెళ్ళాము. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్, తర్వాత ఎంఆర్పి రేట్స్ అని ఉంటాయి, తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది, మనం డైల్యూషన్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఎక్కువ బార్స్లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ ఒరిజినల్ విస్కీ ఇయ్యాడు వాడు, కొంచెం డ్రింక్ పడేస్టులు అందులో వాటర్. ఎలా అంటే ఒకసారి చెప్పండి, ఒక బార్లోకి వెళ్ళాం అనుకోండి, బార్లోకి వెళ్తారు, ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినలా కాదా, ఎంత కరెక్ట్గా ఇస్తారని చెప్పండి. ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు. మీరు ఎలా చేస్తారు? మేము మిషనరీ ఉంటుంది మాకు, అది మాకు డౌట్ వస్తే దాన్ని ఫైనల్ చేస్తుంటారు. వాటర్ కన్జ్యూమ్ మనకు మిషన్ తెలిసిపోతుంది. అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా, అట్లా అనిపిస్తుంది మనకు. అది చేస్తారు, సీల్ పెట్టొచ్చు మళ్ళీ. అవి కూడా చాలా కేసులు బుక్ చేసిన. ఎలా చేయండి ఒకసారి చూపించండి, ఎలా చేస్తాడు చెప్పండి, అంతే చూపించండి. వాటర్ కన్జ్యూమ్, వాటర్ మన లిక్కర్ తీసి ఇప్పుడు 1 bottle 2 bottles చేస్తారు వాడు, డబుల్ ప్రాఫిట్ కదా. అవును, కానీ సీల్ ఎలా ఓపెన్ పెడతాడు? అక్కడే పెడతాడు మన ముందే సీల్ పెడతారు. దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎస్పెషల్లీ భూదాన్ పోచంపల్లి దగ్గర కొంత పిల్లలు ఉంటారు ఎక్కువ, సిటీలో బార్స్ రెస్టారెంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇంట్లో వాళ్ళు బీహార్ ట్రైనింగ్స్, అది బీహార్ నుంచే ట్రైనింగ్ అది. అక్కడ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారు, అది అటు సైడ్ పోలీసింగ్ తక్కువ పట్టించుకోరు కదా, వాళ్ళు చేస్తారు ఎక్కువ. అంటే ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తుంటారు? ఆల్ బ్రాండ్స్. అంటే ఒక బాటిల్ కంప్లీట్ గా ఓపెన్ చేసి చేస్తారు, వాటర్ లో 2 మిక్స్ చేసి 2 మళ్ళీ రెడీ చేస్తారు. కానీ టేస్ట్ తెలుస్తుంది కదా, ఇక ఎక్కువ రెగ్యులర్ తాగేటోళ్ళు తెలుస్తుంది, ఎప్పుడో తాగినట్టు తెలియదు. రెగ్యులర్ తాగేటోళ్ళకి తెలుస్తుంది దాని గురించి, ఆ డ్రింక్ గురించి, కొంతమంది తెలియదు కదా. తర్వాత ఈ గంజా కేసెస్ కూడా అంటే త్రూఅవుట్ స్టేట్ జ్యూరిడిక్షన్, అది తెలంగాణ స్టేట్ మొత్తం జ్యూరిడిక్షన్ ఉండదు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, అది కూడా రైడ్స్కి వెళ్తుంటే. సరే, మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ ఇన్కమ్ పెంచడం మనకు మెయిన్తో పాటు, ఇందాక చెప్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్లో ఆఫీసులు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, కావాలని వెళ్తుంటారు అనేది బయట రూమర్ ఉంది. వాళ్ళు టాటా సుమోలు వచ్చారంటే చాలు, డబ్బులు లేకపోతే వెళ్ళరు అన్నది ఒక రూమర్. ఒకప్పుడు ఉండనేమో మరి. ఎస్టీఎఫ్ ఉంటుంది దాన్ని, ఎస్టీఎఫ్ లో పనిచేసాము. అంటే 2 ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉంటారు, 2 పోలీస్ టీమ్. అంటే వాళ్ళకి కాపిన మన టీంకి ఇస్తారా డబ్బులు, దాన్ని వాళ్ళు డిస్ప్యూట్ చేసుకుంటారు అంటుంటారు, లేదంటారా? చాలా మంది వైన్ షాపులు చెప్తుంటారు, ఎస్టీఎఫ్లు వచ్చారంటే డబ్బులకు వస్తున్నా, మామూలుగా రారు వాళ్ళని.
సార్ అక్కడ రెగ్యులర్ గా ఉన్న ఎక్సైజ్ ఆఫీసర్ కి ఎస్టీఎఫ్ఓలకు పడదంటారు వాస్తవం? అట్లా మీరు రైడ్ చేస్తే అంటే మనకి కన్సర్న్ ఆఫీసర్స్ నుంచి మెమోస్ వస్తాయి. మెయిన్ సిటీ టాస్క్ ఫోర్స్ ఎట్లా ఉంటుందో, అవును, సిటీ టాస్క్ ఫోర్స్ లో ఇట్లా ఏరియాలో సంథింగ్ లా అండ్ ఆర్డర్ ఏరియాలో ఒక ఇన్స్పెక్టర్ ఏరియాలో పోయి రైడ్ చేస్తే జనరల్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ ఇన్స్పెక్టర్ కొంచెం ఉంటుంది, నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళు చేసేదానికని. అవునండి, ఆ విధంగా కొంతమంది ఎస్హెచ్ఓలు ఏం చేస్తారంటే ఎస్టీఎఫ్ఓలు రాకుండా ముందే వాళ్ళకి మామూలు పంపిస్తుంటారంటారు. ఎప్పుడైతే డబ్బులు రావో అప్పుడే రైలు చేస్తుంటారని అంటుంటారు. వాస్తవం? హరాలేముండదు, ఎవరు టార్గెట్ వాళ్ళు హరాలేముండదు. సార్ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్ జైరాబాద్. సార్ జైరాబాద్ అనగానే ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, 3 రాష్ట్రాల పబ్లిక్ వస్తుంటారు. హెవీ వెహికల్స్ ఉంటాయి, నేషనల్ హైవే ఉంది కాబట్టి. గతంలో తీసుకుంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ముత్తూట్ ఫైనాన్స్ ఉంది కానీ, లేదా ఒక దొంగ లాకప్ డెత్ అయితే మొత్తం అన్ని గ్రామాలంతా పోలీసులను అటాక్ చేయడం కానీ గతంలో చరిత్ర. ఇప్పుడు కానీ నాకు హిస్టరీ తెలుసు కాబట్టి ఎస్ఐల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన రోజులు ఉన్నాయి. తర్వాత అక్కడ పబ్లిక్ ఒకసారి డెకాయిట్లు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి వాళ్ళని కూడా పోలీసులను కూడా రోడ్డు మీద ప్రకటించిన సంఘటనలు ఉంటాయి. పబ్లిక్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయరు, ఎందుకంటే మహారాష్ట్రలో వస్తాడు, కర్ణాటకను వస్తాడు, తెలంగాణ, అప్పుడు ఏపీ కాబట్టి ఒక డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది, డిఫరెంట్ క్రైమ్ నేచర్ ఉంటుంది అక్కడ. అటువంటి దీంట్లో మీకు వెళ్ళగానే దొరికిన ఛాలెంజ్ ఏంటి? ఒకవైపు నుంచి మీకు బీదర్ నుంచి లిక్కర్ వస్తుంది, ఇంకోవైపు మహారాష్ట్ర దగ్గర నుంచి తీసుకొస్తున్న మీకు గోవా నుంచి లిక్కర్ వస్తుంది. ఇంకా మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పా. యాక్చువల్గా ఇప్పుడు జైరాబాద్ ఒకప్పుడు ఏరియా డిఫరెంట్ కానీ ఇప్పుడైతే చాలా హెవీ ఏరియా అది. అంటే పెరిగిపోయింది, పాపులేషన్ కూడా చాలా పెరిగిపోయింది. మోర్ దెన్ ఆల్మోస్ట్ సంగారెడ్డి కంటే కూడా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. నిమ్స్ కంపెనీ ఒకటి శాంక్షన్ అయింది అక్కడ, ఫార్మాసిటీ శాంక్షన్ అయింది. నిమ్స్ ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది అక్కడ. దాదాపు ఒక 15,000 to 16,000 ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. అది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ ఉండాయి కంపెనీ కూడా స్టార్ట్ అయింది అక్కడ. మీరు అన్నట్టు బీదర్ కూడా అక్కడ నుంచి జస్ట్ ఒక 20 kilometers బార్డర్ అది, కర్ణాటక డిస్ట్రిక్ట్స్ మొత్తం అని కూడా. జనరల్ ఏంటంటే బీదర్ క్రైమ్ ఏరియా అని చెప్పంటారు. ఇంకా మేము సిటీలో పోలీసులో పనిచేసినప్పుడు కూడా ఇక్కడ దొంగ అనేసరికి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు సెల్ ఫోన్స్ కూడా లేకుండా మేము పనిచేసే స్టార్టింగ్లో. దొంగతనం అంటే పలానా ఏరియాకి పోతే దొంగలు దొరికేది అప్పుడు, అది అంతే. అప్పుడు బ్లైండ్ మార్క్ అది. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు మొత్తం సెల్ ఫోనే, ఆల్మోస్ట్ సెల్ ఫోన్, సీసీ కెమెరాస్. ఇది ఎక్కువ. అక్కడ నుంచి ఎక్కువ ఇరానీ గ్యాంగ్ వస్తుంటుంది. బీదర్ ఇరానీ గల్లీ ఉంది ఒకటి. ఇరానీ వాళ్ళు కూడా మా దగ్గర కొన్ని అఫెన్స్లు, డైవర్టింగ్ అటెన్షన్ అని కొన్ని అఫెన్స్ చేస్తే కొన్ని పట్టుకొచ్చా కొంతమందిని. అటెన్షన్ డైవర్షన్ ఉంటాయి, స్నాచింగ్ చేస్తాడు, తర్వాత ఫేక్ పోలీస్ అని చూస్తుంటాడు, చేస్తారు ఇవన్నీ చేసి. ఇవన్నీ కూడా 3 కేసులు మీరు చెప్పినట్టు 3 type కేసెస్ కూడా మా దగ్గర జరిగింది జైరాబాద్ లిమిట్స్ లో. నేను వెళ్ళాక ఆ 3 కేసులు కూడా డిటెక్ట్ చేసాం. 3 కేసులు కూడా ఇరానీ గల్లీ నుంచి పట్టుకొచ్చాం. తర్వాత గుట్కాలు కూడా వస్తుంటాయండి ఇటు, వస్తాయి. గోవా అనేది లిక్కర్ వస్తుంది. గోవా లిక్కర్ ఎక్సైజ్ వాళ్ళకు ఆల్మోస్ట్ చెక్ పోస్టే ఉంది అక్కడ ఒకటి, కంటిన్యూ పట్టుకుంటారు అది.